ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల బాంధవులకు మరియు కనకదాస అభిమానులకు తిరుపతి జిల్లా కురుబ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా అక్టోబర్ 5వ తారీఖున తిరుపతి మహానగరంలో శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాస గారి విగ్రహావిష్కరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కురుబులు వస్తున్నారు. అలాగే 4 రాష్ట్రాల నుండి కుల పెద్దలు ప్రముఖులు విచ్చేస్తున్నారు. కావున కుల బంధువులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, విగ్రహ ప్రదాత శ్రీ సవితమ్మ గారు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కనుల పండుగగా తిలకించడానికి మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా పడమట నియోజకవర్గాల నుండి ఎక్కువ మంది రావాలని పిలుపునిస్తున్నాను. కుప్పము, పలమనేరు, మదనపల్లి, తమ్మల్లపల్లి, రాయచోటి, చిత్తూరు, పీలేరు ఈ ప్రాంతం వాసులు మన కుల బంధువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను. జై కురుబా, జై కురుబా, జై కనకదాస. నా పేరు మంగిరి రెడ్డప్ప, తిరుపతి జిల్లా కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు. జై కురుబా, జై కనకదాస, జై కనకదాస, జై కనకదాస. కురుబల ఐక్యత, కురుబల ఐక్యత, కురుబల ఐక్యత. నమస్తే అండి, నా పేరు కేవి రమణ. కురుబ కుల నాయకుల్లో నేను ఒకరిని. అక్టోబర్ 5వ తేదీ శ్రీ కనకదాస గారి విగ్రహావిష్కరణ పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. దాంట్లో అనేక మంది పెద్దలు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సవితమ్మ గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కురుబ కులస్తులు 10,000 వరకు హాజరు కాబోతున్నారు. దీంతో పాటు మా కులానికి పెద్దలుగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కర్ణాటక నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి మా కురుబ కులస్తులందరికీ నా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలి. ఆ రోజు 9 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలిసములతో మహిళల చేత, కళాకారుల చేత ర్యాలీ నిర్వహించబడుతుంది. 9 గంటల నుంచి ఇక్కడ ప్రదర్శనతో పాటు మా బహిరంగ సభ, భోజన కార్యక్రమాలు కూడా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి కురుబ కులస్తులు అందరూ మీకు తోచిన విధంగా టెంకాయలు తీసుకొని, కలశాలు తీసుకొని టెంకాయలు కొట్టే కార్యక్రమం. ముఖ్యంగా మా కురుబ కులం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది, మా దాంట్లో సాంప్రదాయం ఉంది. అక్కడ ఏంటంటే టెంకాయలు కొట్టుకోవడం అనేది తలకు కొట్టడం జరుగుతుంది. ఆ ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. అందరూ రావాలని విన్నవించుకుంటున్నా. జై కురుబా, జై కురుబా, జై కురుబా, జై కనకదాస, జై కనకదాస. వర్ధిల్లాలి కురుబల ఐక్యత, వర్ధిల్లాలి కురుబల ఐక్యత. ఓకే, థ్యాంక్ యూ సార్.